characteristics, torque and slip characteristics and torque speed characteristics. So first of all, torque is equal to K into S E2 square R2 by R2 square plus SX2 whole square. So this is the torque equation. So మనం first find out చేసేది torque కి slip కి రిలేషన్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ 1 తీసుకుంటున్నాను. ఫస్ట్ కేసులో ఇక్కడ ఎస్ అనేది వాల్యూ ఈజ్ 0 అని తీసుకుంటున్నాను. ఓకే, ఎస్ వాల్యూ 0 అయింది అనుకోండి, ఈ టార్క్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ 0 అవుతే ఏమవుతుంది? సో ఎస్ ఈజ్ ఈక్వల్ 0 ఏ కండిషన్ లో అవుతుంది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎస్ కి ఫార్ములా ఏంటి? ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ కదా. సో ఎస్ ఈక్వల్ 0 అవ్వాలంటే ఎన్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్. సో సింక్రోనస్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు రోటర్ స్పీడ్ అయితే ఈ కండిషన్ లో మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? టార్క్ ఈక్వల్ టు ఏమవుతుంది? సో ద ఎస్ వాల్యూ 0 పెట్టండి. సో టార్క్ ఈక్వల్ టు 0. స్టార్టింగ్ కండిషన్ లో వాల్యూ అనేది 0. నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను మీకు. ఇది టార్క్ అండ్ ఇది స్లిప్. ఓకే, ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో స్టార్టింగ్ కండిషన్ లో 0. ఓకే, కేస్ 2. సెకండ్ కేసు వచ్చరికి ఏంటంటే ఎస్ ని కొంచెం ఫర్దర్ గా ఇంక్రీజ్ చేశారు. సో అంటే ఎస్ ఈజ్ వెరీ స్మాల్, కొంచెం ఇంక్రీజ్ చేశాను అంతే. సో ఎస్ ఈజ్ వెరీ స్మాల్. ఎస్ ఈక్వల్ టు వెరీ స్మాల్ అనుకోండి. ఇది చూడండి, ఎస్ x2 ఉంది, దీంతో మల్టిప్లై అవుతుంది. సో ఇది దీంతో కంపేర్ చేస్తే చాలా తక్కువ వాల్యూ అవుతుంది. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ వాల్యూ వెరీ స్మాల్ అంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 0.1 తీసుకున్నాను. చూడండి, 0.1 తో దీంతో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇది చాలా తక్కువ వాల్యూ అవుతుంది. సో కంపేరింగ్ టు R2. సో టార్క్ ఈక్వేషన్ ఏమవుతుంది? టార్క్ T ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ ఎస్ E2 స్క్వేర్ R2 బై దీంతో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ కదా. సో ఇది నెగ్లిజెన్స్ చేస్తుంది. సో నెగ్లెక్ట్ SX2 వాల్యూ ఈజ్ నెగ్లెక్ట్ కంపేర్ టు R2 స్క్వేర్. ఓకే, R2 స్క్వేర్ తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది చాలా తక్కువ వాల్యూ కాబట్టి నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. సో ఈక్వేషన్ ఏమవుతుంది? టార్క్ T ఈజ్ ఈక్వల్ టు K S E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్. సో ఈ R2 స్క్వేర్ R2 E2 స్క్వేర్ K ఇవన్నీ కాన్స్టెంట్. సో T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు S. సో S వెరీ స్మాల్ టర్మ్ అయితే T ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ S. సో ఏమవుతుంది? S అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ కేస్. సో థర్డ్ కేసులో ఏం చేస్తానంటే ఎస్ ని ఇంక్రీజ్ చేశాను. ఎస్ వాల్యూ ఈజ్ ఇంక్రీజ్. సో ఎస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసామో అది అప్ టు ఎక్కడ వరకు ఇంక్రీజ్ చేస్తానంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎం కండిషన్ వరకు ఇంక్రీజ్ చేశాను. సో ఎస్ ఈజ్ ఈక్వల్ ఎస్ఎం ఎక్కడ అవుతుంది? సో టార్క్ T ఈజ్ ఈక్వల్ టు మాక్సిమం కండిషన్ అవుతుంది. సో అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఎం అంటే సమ్ మాక్సిమం కండిషన్ కి రీచ్ అయింది. ఇది ఇక్కడ వరకు మాక్సిమం కండిషన్ అంటే ఇది ఏమవుతుంది? పార్ట్ T మాక్సిమం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ చూడండి. నేను ఎస్ ని ఇంకా ఇంక్రీజ్ చేశాను బియాండ్ ది ఎక్కడ వరకు? ఎస్ఎం వరకు, బియాండ్ ఎస్ఎం. సో ఎస్ ని ఇంకా ఇంక్రీజ్ చేశాను, ఫర్దర్ గా ఇంక్రీజ్ చేస్తే ఎస్ ఫర్దర్ ఇంక్రీజెస్. సో బియాండ్ ఇంక్రీజ్ చేశాను. సో బియాండ్ ఇంక్రీజ్ చేస్తే మీరు క్లియర్ గా చూడండి ఈ వాల్యూ అనేది ఎక్కువ అయిపోతుంది. సో R2 తో కంపేర్ చేస్తే ఈ వాల్యూ అనేది ఎక్కువ. సో అంటే ఇక్కడ ఏమవుతుంది? R2 అనేది నెగ్లిజెన్స్. సో R2 ఈజ్ neglected compared to SX2. ఓకే, సో ఎప్పుడైతే వాల్యూ అనేది కంపేరింగ్ టు నెగ్లిజెన్స్ చేసామో సో టార్క్ T ఈజ్ ఈక్వల్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ వాల్యూతో ఇది నెగ్లిజెన్స్. సో ఇది కన్సిడర్ చేసుకున్నాం. సో ఏమవుతుంది? K S E2 స్క్వేర్ R2 బై SX2 హోల్ స్క్వేర్. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే K కాన్స్టెంట్, E2 కాన్స్టెంట్, R2 కాన్స్టెంట్, X2 కాన్స్టెంట్. సో ఏమవుతుంది? T ఈజ్ ఈక్వల్ టు S by S square. That means 1 by S. So that means torque is directly inversely proportional to 1 by S. So అంటే ఏమవుతుంది? ఫర్దర్ గా మనం ఇంక్రీజ్ చేస్తే టార్క్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1 by S. సో ఏమవుతుంది? ఇది డిక్రీజ్ అయ్యి. ఓకే, నెక్స్ట్ కండిషన్ ఏంటంటే ఇప్పుడు వరకు S ఈజ్ ఈక్వల్ టు స్మాల్, వెరీ స్మాల్, ఇంక్రీజెస్, బియాండ్ ఇంక్రీజెస్ తీసుకున్నాం. సో కరెస్పాండింగ్ ఏంటంటే S ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు క్లియర్ అబ్జర్వ్ చేస్తే S ఈజ్ ఈక్వల్ టు 1 ఎక్కడ అవుతుంది? N ఈజ్ ఈక్వల్ టు NR కండిషన్ కదా. NS ఈజ్ ఈక్వల్ టు NR ఈక్వల్ టు. సో ఆ కండిషన్ లో మనకి ఏమవుతుంది? S ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది.
ఓ సారీ గైజ్, ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఎన్ఆర్ ఈక్వల్ టు 0 చూడండి క్లియర్గా, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్. సో మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎన్ఆర్ వాల్యూ అనేది 0 అయింది అనుకోండి, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 1 అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే మనకి ఏమవుతుంది, టార్క్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే స్టార్టింగ్ టార్క్ ఈక్వేషన్ వస్తుంది. క్లియర్ అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎస్ వాల్యూ 1 పెడితే కే ఇంటూ E2 స్క్వేర్ R2 బై R2 స్క్వేర్ ప్లస్ SX2 హోల్ స్క్వేర్. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎస్ ఈజ్ ఈక్వల్ 1 అప్లై చేస్తే ఏమొస్తుంది, స్టార్టింగ్ టార్క్. సో అంటే ఈ పాయింట్ వరకు వస్తుంది. సో ఈ పాయింట్ ఈస్ టీ స్టార్టింగ్. దిస్ ఈస్ ద టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీకు టార్క్ స్పీడ్. మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే టార్క్కి స్పీడ్కి రిలేషన్ టార్క్ స్పీడ్. సో టార్క్ స్పీడ్కి వచ్చరికి ఏమవుతుందంటే మనకి, ఓకే ఇది టార్క్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది జనరల్గా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, స్టాటిక్ కండిషన్లో జనరల్గా ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 కండిషన్ తీసుకుని సొల్యూషన్ చేస్తున్నాం. సో ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇక్కడ. సో ఎన్ఆర్ ఈక్వల్ టు 0 అయితేనే కదా మనకి ఎస్ ఈక్వల్ టు 0 అయింది. సో స్టార్టింగ్లో 0 కండిషన్లో ఉంది, ఫర్దర్గా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాము. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు మనకి సమ్ మాక్సిమం కండిషన్ ఎపీరెన్స్ అవుతుంది. సో ఫర్దర్గా మళ్ళీ వచ్చేసరికి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్టార్టింగ్ కండిషన్ వస్తుంది. సారీ, టార్క్ ఈజ్ ఈక్వల్ టు టీ స్టార్టింగ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్. సో ఇక్కడ వచ్చేసరికి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ అవుతుంది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్ కండిషన్లో కదా ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఏమవుతుంది, సో ఈ కండిషన్కి వచ్చరికి మనకి ఏమవుతుందంటే టార్క్ స్లిప్ క్యారెక్టరిస్టిక్స్ అనేది అపియరెన్స్ అవుతుంది. సో దిస్ ఈస్ ద స్పీడ్ అండ్ దిస్ వన్ ఈస్ టార్క్. ఓకే, థ్యాంక్ యూ.